విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద చంద్రబాబు నాయుడు గారు అనుచిత వ్యాఖ్యానాలు చేశారు. దీన్ని ఖండిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఉద్యోగులు పనిచేయడం లేదు, పనిచేయకుండా జీతాలు ఇవ్వాలా, ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించడానికి ఉద్యోగులు ఎవరు పనిచేయడం లేదనే ధోరణి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ఈరోజు ఉద్యోగుల యొక్క కష్టంతో విశాఖ స్టీల్ ప్లాంటు ఈ స్థాయిలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రారంభం నుంచి కూడా గనులు ఇవ్వలేదు. గనులు ఇవ్వకపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయి తప్ప ఉద్యోగులు పనిచేయకపోవడం వల్ల కాదు. ఈరోజు ఇంకా శంకుస్థాపన చేయలేని మిట్టల్ స్టీల్ ప్లాంట్కి గనులు ఇచ్చారు. 20 ఏళ్లుగా ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు మైనింగ్ ఇవ్వడం లేదనేది చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలకు ముందు టెంట దగ్గరకు వచ్చి భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మేము విశాఖ ఉక్కుని కాపాడుతాం, ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు కాపాడుతామని. మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? మీరు ఈరోజు బెదిరింపుల ధోరణికి పాల్పడతారా? మేము పీడీ యాక్ట్ పెడతామని రకరకాలుగా బెదిరించడం సరైనది కాదు. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వండి, లేదా దీన్ని తీసుకెళ్లి సెయిల్లో విలీనం చేయండి. విలీనం చేస్తే లక్షల లాభాలు తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి బోల్డ్ డివిడెంట్లు కట్టే స్థాయి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉంది. కానీ దీన్ని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతుంది. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఆయనకు అనేక సార్లు ఇటువంటి వ్యవహారాలు నడిపారు. కాదు, ఇది సరైనది కాదని విశాఖ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు. ఈ మధ్యనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత 2 నెలల నుంచి పూర్తి శాలరీలు ఇస్తున్నారు. అలాగే గత బకాయిలు ఏవైతే ఎంప్లాయీస్కి బకాయిలు ఉన్నాయో అవి ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు వెళ్ళి మేనేజ్మెంట్ని అడగడం జరిగింది. కేంద్రం నుంచి కూడా ఏవైనా బకాయిలు ఉంటే జీతాలు మాత్రం సకాలంలో చెల్లించాలని కేంద్రం నుంచి కూడా చెప్పడం జరిగింది. దానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గౌరవ సీఎండీ గారు ఎవరైతే ఉన్నారో ఈ సీఎండీ గారు మేము ప్రొడక్షన్ వస్తేనే మీకు జీతాలు ఇస్తామని ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఓ మినీరత్న స్టీల్ ప్లాంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో నడుస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్లో ప్రొడక్షన్ వస్తేనే జీతాలు ఇస్తామని అనడం చాలా దుర్మార్గమైన విషయం. దాన్ని ఖండిస్తూ ఇవాళ అన్ని కార్మిక సంఘాలు కూడా ఇక్కడ నిరసన తెలియజేశాయి. ఆ నిరసనలో డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్, జన సైనికుల యూనియన్, కేవీఎస్ఎన్ రాజా అనే నేను ఆ యూనియన్ ప్రెసిడెంట్గా కార్మికులకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం, సీఎండీ గారికి తెలియజేయడం కోసం ఈరోజైతే ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏదైతే ప్రొడక్షన్ వస్తేనే జీతాలు ఇస్తా ఉండడం సరైన పద్ధతి కాదు. అది ప్రొడక్షన్ వస్తే ఇచ్చేవి ఇన్సెంటివ్లు ఇస్తారు, ప్రొడక్షన్ వస్తే ఇచ్చేది బోనస్ ఇస్తారు. ప్రొడక్షన్ బాగా ఉండి లాభాలు ఉంటే రకరకాలైనటువంటి కార్మికుల్ని ఉత్తేజపరిచే కార్యక్రమాలు చేస్తూ టూర్లు వేయడం ఇవన్నీ కూడా చేస్తారు. అలా కాకుండా శాలరీలు కూడా ప్రొడక్షన్ వస్తేనే ఇస్తానడం ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మేము జన సైనికుల యూనియన్ నుంచి మేము తీవ్రంగా ఖండించాం. ఖచ్చితంగా రేపు వచ్చే 1 తారీఖున పూర్తి జీతాలు చెల్లించాలి, బకాయిలు చెల్లించాలి. అలాగే ఏదైతే మేము ఒకనొకప్పుడు లేబర్ కమిషన్ గారి దగ్గరికి స్ట్రైక్ గురించి వెళ్తే లేబర్ కమిషన్ గారు చెప్పారు, ఏదైతే హెచ్ఆర్ఏ కాలమ్ని తీసారో పే స్లిప్లో ఇది తప్పు, హెచ్ఆర్ఏ కాలమ్ని జీరోలు చూపించి ఏదైతే మీరు డిఫర్డ్ అనే పదాన్ని పెట్టారో ఆ పదాన్ని కూడా మీరు కిందన పే స్లిప్లో మెన్షన్ చేయాలని లేబర్ కమిషన్ గారు చెప్పారు. అలాగే 1 తారీఖున పూర్తిగా జీతాలు ఇచ్చిన రోజు ఖచ్చితంగా హెచ్ఆర్ఏ ఏరియర్స్ పాత బకాయిలు అన్నీ కూడా క్లియర్ చేయాలని గౌరవ లేబర్ కమిషన్ గారు చెప్పడం జరిగింది. అన్నింటినీ కూడా పట్టించుకోకుండా సీఎండీ గారు నిరంకుశత పాలనతో అసలు భయభక్తులు లేకుండా, కార్మికులంటే ప్రేమ లేకుండా, కార్మికుల మీద బాధ్యత లేకుండా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సీఎండీ గారు ప్రవర్తిస్తున్నారు. దాన్ని డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ, అలాగే బీజేపీ నుంచి మాధవ్ గారికి కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము యూనియన్ నుంచి తెలియజేస్తున్నాం, ఇటువంటి సీఎండీ ఇక్కడ పనిచేయరు, మంచి సీఎండీని వేయండి. ఇక్కడ సీఎండీ గారు ఏది ప్రశ్నించినా ఎంప్లాయీస్తో కోఆర్డినేషన్ లేకుండా వారి కష్టాలు ఆఫీసర్లు చెప్తున్నా, ఎంప్లాయీస్ చెప్తున్నా తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. అంచేత కొత్త సీఎండీ గారిని, మంచి సీఎండీ గారిని వేసి ప్లాంట్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గత 35 సంవత్సరాలుగా సొంత గనులు కావాలని మా కార్మిక సంఘాల నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు, స్టీల్ మినిస్టర్లు గారిని కలిసి ఎన్నో మార్లు వినతిపత్రాలు ఇచ్చారు. ఎన్నిసార్లు ఇచ్చినా మేము సానుకూలంగా స్పందించాం, మేము తప్పకుండా ఇస్తామని చెప్పారు. 35 సంవత్సరాల నుంచి సానుకూలత కనిపించింది తప్పించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే గవర్నమెంట్ కంపెనీలు అన్నింటికీ కూడా సొంత గనులు ఉన్నాయి, విశాఖపట్నం ఒక స్టీల్ ప్లాంట్కి తప్ప. ప్రైవేట్ కంపెనీలకు కూడా సొంత గనులు కేటాయించారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తప్ప. అలాగే 9,000 మంది నిర్వాసితులు మిగిలిపోయి ఉన్నారు. వారికి న్యాయం చేయాలి అని అంటే ఇప్పటికీ జరగలేదు. సరే, వారు ఏదో కాంట్రాక్ట్ జాబ్ బేస్డ్గా అయినా కనీసం కొంతమంది అయినా జాయిన్ అయితే
ఈ మధ్యన చెప్పా చేయకుండా విడతల వారీగా 6,500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని నిర్వాసితుల్లో కూడినటువంటి కార్మికుల్ని ఎటువంటి వాళ్ళకి లబ్ధి చేకూర్చకుండా చెప్పకుండా వారికి ఎటువంటి అమౌంట్ ప్యాకేజ్ ఇవ్వకుండా తొలగించారు. ఇవాళ 6,500 మంది కూడా అలో లక్ష్మణ అని ఇంట్లో బాధపడుతూ వారు జీవిస్తున్నారు. ఎలా బ్రతకాలో వాళ్ళకి అర్థం అవడం లేదు. చేతనైన పని వదిలేసి కొత్త పనులు ఎత్తుక్కోవాలంటే ఇంకా కొత్త పనులు ఏమున్నాయండి? అంచేత దయచేసి వారిని కూడా మళ్ళీ లోపల తీసుకోవాలి. నిర్వాసితులకి న్యాయం జరగాలంటే మ్యాన్ పవర్ తగ్గిపోయింది. ఏదైతే 20,000 మంది ఎంప్లాయీస్ ఉన్నదాన్ని ఇవాళ 10,000 మందికి దిగిపోయింది మ్యాన్ పవర్. ఒక మనిషి చేసే పని నలుగురు చేసే పని ఒకరు చేయాలంటే వయసు పెరుగుతున్న కొలది మ్యాన్ పవర్ పెరగాలి తప్పించి మ్యాన్ పవర్ తగ్గిస్తే ఎలా పని చేస్తారు? పోనీ సరే ఉత్పత్తికి చేయడానికి ఏమన్నా రా మెటీరియల్ ఇస్తున్నారంటే రా మెటీరియల్ సకాలంలో అందించడం లేదు. వచ్చిన రా మెటీరియల్లో కూడా క్వాలిటీ లేదు. క్వాలిటీ లేకుండా ఎలా ప్రొడక్షన్ దిగుతుంది? అలాగే ఏదైతే ముడి సరుకులు ఉన్నాయో దిమ్మలు ఉన్నాయో ఆ దిమ్మలు వేరే కంపెనీలు తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి మన బ్రాండ్ వేస్తారు. ఆ వచ్చిన ఏదైతే దిమ్మలు ఉన్నాయో దాంట్లో క్వాలిటీ లోపం ఉండడం వల్ల మన బ్రాండ్కి నష్టం అనేది పేరు అనేది వస్తుంది. దానివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అప్రతిష్ట పాలు అవుతుంది. అంచేత ఇది చాలా దుర్మార్గమైన విషయం. అలాగే ఈ మధ్యనే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు పెద్దలు అనుభవజ్ఞులు ఆయన కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పనిచేయడం లేదు, ఇంట్లో పడుకున్నారని చాలా దుర్మార్గంగా మాట్లాడారు. అటువంటి విచక్షణ లేకుండా మాట్లాడడం కార్మికులందరికీ కూడా మా అందరికీ కూడా మనసుని చాలా కలిసివేసింది. ఎందుకంటే కార్మికులు పని చేయకుండా ప్రొడక్షన్ ఎలా వస్తుంది? కార్మికులు పని చేయకుండా మీరే చెప్తున్నారు. స్టీల్ మినిస్టర్ గారు కూడా వచ్చి చెప్పారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కార్మికులని. గత ప్రభుత్వంలో 30% ఉన్నది ఇవాళ మరి మీరే పల్లా శ్రీనివాసరావు గారు కూడా చెప్తా ఉన్నారు 80% ప్రొడక్షన్ వచ్చిందని. మరి పని చేయకుండా ప్రొడక్షన్ ఎలా వస్తుంది? అంటే మీ ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నారో కూటమి ప్రభుత్వంలో ఉన్న అసెంబ్లీలో లేనటువంటి సమయాల్లో వచ్చి మీరేమైనా పని చేస్తున్నారా? ఇక్కడ కార్మికులే పని చేస్తున్నారు. అంచేత ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి కార్మికుల్ని గందరగోళ పరిస్థితికి తీసుకురాకూడదు. విశాఖ ఉక్కు ఆంధ్రలోకి ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం కాపాడడం అంటే 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకి మనం ఏమిస్తున్నాం? కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని గతంలో కూడా మా యూనియన్ నుంచి మేము కోరాం, ఇప్పుడు కూడా కోరుతున్నాం. ఎందుకంటే రోడ్డు యాక్సిడెంట్ జరిగినా, ఏదైతే దేవస్థానాలకు వెళ్ళి దర్శనాలకు వెళ్ళి చనిపోయినా, సినిమాకి వెళ్ళి చనిపోయినా చివరికి, అలాగే ఏదైతే కక్ష సాధింపుల్లో చనిపోతున్న వాళ్ళకి కూడా ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి, వాళ్ళకి ప్యాకేజీలు ఇస్తున్నాయి. మరి ఈ లక్షలాది మందికి ఉపాధి చూపించడానికి ఆనాడు అమాయకంగా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి మనం కేవలం నినాదాలతోనే సరిపడదామా? ఖచ్చితంగా వాళ్ళకి మనం కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చి వాళ్ళు గౌరవించుకోవాలి. మనం వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి గౌరవించుకోవాలి. అలాగే నిర్వాసితులకి మీరు ఇవ్వగలిగితే ఉద్యోగాలు చూపించండి, లేదా వారి ల్యాండ్ని వాళ్ళకి తిరిగి ఇవ్వండి. అది మా జనసేన డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి మేము తెలియజెప్తున్నాం.